ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 33-34 వచనములు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుడు బలమైనటువంటి దుర్గముగా తన ప్రజలకు ఉంటారు. ఆయన ప్రజలుగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వారందరికీ ఆయన బలమైన కోటగా ఆయన ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యేసయ్య మార్గములో ఎవరు నడుస్తారు అనంటే యథార్థవంతులు మాత్రమే. ఆయన మార్గంలో నుంచి అనేక మంది తప్పిపోతూ ఉంటారు కూడా. ఎందుకు అనంటే యథార్థత అనేది వారి హృదయాలలో ఉండదు. యథార్థమైనటువంటి మనసు, భక్తి వారిలో ఉండదు. కాబట్టి యేసయ్య మార్గంలో నడవలేరు. ఎంతోమంది నడవాలని ప్రయత్నం చేస్తారు, కానీ వారు యథార్థంగా ఉండలేరు కాబట్టి పడిపోతూ ఉంటారు. యేసు ప్రభు వారు ఇస్తున్న వాగ్దానం ఏంటి అనంటే, మీరు యథార్థంగా జీవించండి, నా జీవ మార్గంలో మిమ్మల్ని నడుపుతాను. నా యందు భయభక్తులు కలిగి మీరు జీవించండి, మంచి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను. ఆ మార్గంలో శ్రమలు వచ్చినా చివరికి గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. గొప్ప దీవెన మీకు కలుగుతుంది. ఆ యథార్థమైనటువంటి జీవితం మీరు కలిగి ఉండండి, నా జీవ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఎత్తైన స్థలములలో ఉంచుతారంట ఆయన. ఈ సర్వ సృష్టిలో ఎత్తైనటువంటి స్థలము అనంటే దేవుడు ఉండేటువంటి స్థలమే. ఆ స్థలములో మనులను నిలువబెడతారు. ఈ లోకములో కూడా ఆయన యందు యథార్థముగా ఉండేటువంటి వారిని ఎత్తైనటువంటి స్థలములలో ఆయన నిలువ పెడతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది పడవేయాలని చూసినా కూడా, త్రోసివేయాలని చూసినా కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎత్తైనటువంటి ఉన్నత స్థలములలో నీ కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఆయన ఆ స్థలములలో నిన్ను సంచరింపచేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు కోసం పరిగెడుతూ ఉన్నారా? పాపమును విడిచి పరిగెడుతూ ఉన్నారా? జింకల వలె ఈ అన్యాయాన్ని విడిచి పరిగెడుతూ ఉన్నారా? అక్రమాలను విడిచి పరిగెడుతూ ఉన్నారా? భయంకరమైన దుష్టుల సంఘాన్ని విడిచిపెట్టి వాక్యము కలిగిన మంచి సంఘాలకి పరిగెడుతూ ఉన్నారా? దేవుని యొద్దకు పరిగెడుతూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొద్దకు పరిగెడుతూ ఉంటారో వారిని ఆయన ఎత్తైన స్థలములలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ స్థిరపరుస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏ విధముగా ఈ లోకంలో ఉండేటువంటి ఆపదల నుంచి జింక ఏ విధముగా పారిపోతుందో, పరిగెడుతుందో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు మన కాళ్ళను కూడా చేస్తాడంట. ఆయన మిమ్మల్ని ఆ రీతిగా చేసి ఎత్తైన స్థలములో మిమ్మల్ని నిలబెడతాను. మరి మీరు యథార్థముగా జీవించండి, బలమైన కోటగా, బలమైన దుర్గముగా నన్ను ఎంచుకోండి మీరు అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎత్తైన స్థలముల్లో ఉండాలని అందరికీ ఆశే. కొండ మీద ఎవరుంటారు? రాజులు ఉంటారు. కొండల మీద ఎత్తైన స్థలములలో గొప్ప గొప్పవారు ఉంటారు. మరి దేవుడు అంటున్నారు, మీరు నా బిడ్డలు, నా పిల్లలు, మీరు ఎత్తైన స్థలములలో మీరు ఉండాలి. సర్వ సృష్టిలో ఉన్నటువంటి ఎత్తైన స్థలములో మీరు యుగయుగములు నాతో కూడా ఉండాలి. ఆయన కోరిక యథార్థముగా జీవించండి, నీతిగా బ్రతకండి, యథార్థముగా ఉండండి. హృదయంలో ఒకటి, బయటకు ఒకటి, లోపల భయంకరమైనటువంటి ప్లానింగ్స్, లోపల భయంకరమైన కుట్రలు చేస్తుంటారు చాలామంది. సంఘాలలో, సమాజంలో, కుటుంబాలలో కుట్రలైపోయినాయి మొత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా కాకుండా ఎవరైతే దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకొని, బలమైన దుర్గముగా ఆయన నా దేవుడు అనుకొని యథార్థముగా మంచిగా
ప్రేమగా బ్రతుకుచు నీతిగా ఉంటారో వారందరినీ ఎత్తైన స్థలంలో నేను ఉంచుతాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన, మొట్టమొదటిగా మీరు బలమైన దుర్గమని అయ్యా వారు ఎంచడానికి ఆలోచన దయచేయండి ప్రభువా. యథార్థముగా బ్రతుకుటకు సహాయము చేయండి అయ్యా తండ్రి. మీరే సహాయము చేసి బిడ్డల కాళ్ళను జింక కాళ్ళ వల్ల, లేడి కాళ్ళ వల్లే చేసిన ఆయన ప్రభువా ఎత్తైన స్థలముల్లోనికి నడిపించండి అయ్యా. దేవా, మీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మీకు విరోధమైనటువంటి వాటి యొద్ద నుండి పారిపోవుటకు సహాయము చేయండి నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తని ప్రభ, ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయుష్యుతో దీవించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, గర్భఫలములు దయచేయండి, కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని దయచేయండి నాయన. దేవా, ఐసీయూలో బాగలేక అయ్యా అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. స్వస్థత లేదు ప్రభు ప్రపంచంలోనే, మీరే మీ బిడ్డలకు స్వస్థతను దయచేయమని అడుగుచూ ఉన్నాను నాయన. అయ్యా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు మోసపోకుండా నాయన ఉద్యోగాలు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధుడా, గర్భఫలాలు దయచేయండి నాయన. బిడ్డల ప్రయాణాలను దీవించండి ప్రభువా. మీ శక్తితో బలముతో నింపండి నాయన. ప్రతి బిడ్డను ఉన్నతముగా దీవించమని, ఉన్నత స్థలములలో ఉండే కృపను దయచేయమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభువ పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.